హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన రాష్ట్రంలో అయితే రైతు సోదరులైతే చాలా రోజుల నుంచి అయితే మనకైతే అడుగుతున్నారు. ఈ రైతు భరోసా మాకు 6,000 మాత్రమే పైసలు పడ్డాయి. అలాగే మిగతా ఎకరాలకి ఎప్పటి నుంచి పైసలు అనేవి వస్తాయన్నట్టుగా చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారు. దీని గురించి అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోకి ఒక లైక్ చేసి మనల్ని సపోర్ట్ చేస్తాను నేనైతే కోరుకుంటున్నాను. ఈ ఈ రైతు భరోసా ఏదైతే పథకం ఉందో, సో ఈ రైతు భరోసా కింద మనకు గతంలో చూసుకుంటే మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరానికి వచ్చేసి 2 విడతల్లో 6,000 అంటే 5,000 రూపాయలు చొప్పున 2 విడతల్లో 10,000 రూపాయలు జమ చేయడం జరిగింది. దాని తర్వాత అయితే మనకైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే మనకైతే 12,000 రూపాయలు ఇస్తామన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది కదా. సో 12,000 రూపాయలు మనకైతే 2 విడతల్లో 6,000 రూపాయలు చొప్పున, అంటే యాసంగి సంబంధించి 6,000, అలాగే వానాకాలం సంబంధించి 6,000 రూపాయలు అయితే విడుదలైతే చేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే ఏమంటున్నారంటే 6,000 రూపాయలు మాత్రమే వచ్చాయి, మాకు 5 ఎకరాల పట్టా కలిగి ఉంది, సో మిగతా పైసలు ఎందుకు రాలేదని అంటున్నారు కదా. సో దీని గురించి అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను నేను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా అంటే మనకైతే ఎకరాల వారీగా అయితే పైసలు పడ్డాయి. అంటే ఒక ఎకరం పట్టా కలిగి ఉంటే వాళ్ళకి మాత్రమే రైతు భరోసా వచ్చేవి. అలాగే 5 ఎకరాల పట్టా కలిగి ఉంటే వాళ్ళకైతే 5 ఎకరాలు వాళ్ళ లిస్టులో విడుదలయ్యేటప్పుడు మాత్రమే 5 ఎకరాలకు పూర్తిగా పైసలు వచ్చాయి. దానికి డిఫరెంట్ ఏంటంటే ఇప్పటికైతే ఎకరాల వారీగా ప్రతి ఒక్క రైతుకు సంతోషం కలిగేలా అందరికీ అయితే ఒకేసారి ఎకరం లోపు కలిగిన వారికైతే పైసలు అనేవి పడుతున్నాయి. గతంలో అయితే ఎంత పట్టా కలిగి ఉంటే 5 ఎకరాల పట్టా కలిగి ఉంటే 5 ఎకరాల లిస్ట్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి పైసలు వచ్చాయి. ఇప్పుడు ఎలా అంటే 5 ఎకరాల పట్ట ఉన్నా 10 ఎకరాల పట్ట ఉన్నా ఎకరం లోపు మాత్రమే రైతు భరోసా అనేది వస్తున్నాయి. అలాగే కొంతమంది మాకు 6,000 రూపాయలు కూడా రాలేదని చెప్తున్నారు. సో మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నప్పుడు మీ దగ్గరలో ఉన్న ఏయో లేదా మీ మండలంలో మీరు ఏ దగ్గరికి వెళ్ళి మీరైతే తెలుసుకోవాలండి. ఎందుకంటే ఈ పైసలు ఎప్పుడు మీకు వస్తాయి అనేది పూర్తి సమాచారాలు అయితే తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పైసలు మీకు ఒకవేళ డిలే అయితే మళ్ళీ ఈసారికి వచ్చే సూచనలు అయితే ఉండవు. అందుకని మీరైతే ఈసారిగా అయితే మీరైతే చూసుకోవాలి. ఇంకో విషయం ఏమిటంటే మనకైతే ఇప్పుడైతే ఎకరం లోపే పైసలు పడ్డాయి కదా, మిగతా ఎకరాలకి ఎప్పుడు పడతాయి అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. సో మనకు మొదటి వారం నుంచి ఏప్రిల్ అంటే ఒక వారం 10 రోజుల్లో అయితే మనకు రెండో విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఏమిటంటే మనకు మొదటి విడతల్లోనే 3,000 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. అలాగే ఏప్రిల్ మొదటి వారం లేదా రెండో వారంలో కలిపి మొత్తానికైతే మనకు 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు ఒక 3,000 కోట్లు అయితే జమ చేసి ఏప్రిల్ చివరి నెల కల్లా మనకైతే ఇంకో 3,000 రూపాయలు అయితే 3,000 కోట్ల రూపాయలు అయితే విడుదల చేస్తామన్నట్టు చెప్పడం అయితే జరిగింది. పూర్తిగా అయితే మనకు రైతు భరోసాకు సంబంధించి మొత్తం 9,000 కోట్లు జమ చేస్తున్నట్లుగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయించిందండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన వీడియో కింద కామెంట్స్ రూపంలో తెలప